అంటే ఇప్పుడు వస్తున్న సీసీ ఫుటేజ్ కావచ్చు, ఫోన్పే ట్రాన్సాక్షన్స్, పేటిఎం ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిందే కదా, అంటే మీరు డిపార్ట్మెంట్ని తప్పు పడుతున్నారా ఎట్లా? ఇప్పుడు ఒకవేళ అదే వాస్తవం అనుకోండి, పూర్తి ఆధారాలతో బయటపెట్టండి, పూర్తి ఆధారాలతో బయటపెట్టండి. ఇన్ని రోజులు అవసరం లేదు కదా, మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి అనుకుందాం, ఫోన్పేలు గూగుల్ పేలు ఉన్నాయి, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఓపెన్గా చెప్పేసేయండి. అదే విషయం చెప్పండి. మీరు చెప్పనంత వరకు మాకు అనుమానం ఉంటుంది కదా, అనుమానాస్పద మృతిగానే మీరు కూడా కేసు కట్టారు కదా, ఎఫ్ఐఆర్ చేసింది అనుమానాస్పద మృతి అంటే మీకు కూడా అనుమానం ఉందనే కదా అర్థం. లేదు అనుమానం లేదు, ఇది యాక్సిడెంటే, ఇట్లా జరిగింది అని అంటే ఓపెన్గా చెప్పండి. పోలీసులే వచ్చి మధ్యలో ఎవరెవరో వచ్చి మాట్లాడడం ఏంటన్నా? పోలీసులు కదా మాట్లాడాల్సింది. ఎంత దారుణమైనటువంటి విషయం అన్నా ఇది. మీకు అన్నీ తెలుసు, ఓకే చెప్పేసేయండి. ఇలా జరిగిందని చెప్పండి. మా తలరాత అనుకుంటాం, ఇలా జరిగింది అనుకుంటాం. కానీ మీకే అన్న అనుమానాలు ఉండి కేసునే మీరు అనుమానాస్పద కేసుగా మార్చినప్పుడు యావత్ క్రైస్తవ సమాజానికి అనుమానం ఉంది ఆయన చనిపోయిన ఆ ప్లేస్ని చూసినప్పుడు.